శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ కర్నూలు రాయలసీమ దాకా మొత్తం కూడా తిరిగారని చెప్పేసి అని ఉంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది సార్? ఇది ఒక పెద్ద ప్రశ్నలాగా మారింది. 2-3 జిల్లాలు తప్ప తిరగడం జరిగింది. అధికారంలోకి ఏదైతే పార్టీ వస్తుందో అది అధికారంలోకి వచ్చేస్తుంది. ఏ పార్టీ? కూటమి పార్టీ వస్తుంది. అధికారంలోకి వచ్చే పార్టీ గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది. రాకమాంది కదా, నెగ్గే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ నెగ్గుతుంది అంటారు? అధికారంలోకి వచ్చే పార్టీ. అధికారంలోకి వచ్చే పార్టీ ఖచ్చితంగా నెగ్గిన తర్వాత అధికారంలోకి వస్తుంది కదా, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. సరే, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటారు సార్? అధికార పార్టీకి ఏదైతే నెగ్గే పార్టీ ఉందో దానికి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు అయితే గ్యారంటీకి వస్తాయి. మైనారిటీ సీట్లతో ఈసారి అవదండి, మెజారిటీ సీట్లు వస్తాయి. ప్రతిపక్షం ఉండే పార్టీకి ప్రతిపక్ష సీట్లు వస్తాయి. సరే, ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ? లెగ్ అదర్వైజ్ ఎందుకు మళ్ళీ దాని మీద సీరియస్ గా మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. అన్నిటికన్నా ముందుగా మేము భావించేది ఏంటంటే, దిక్కుమాలిన ఎన్నికల నినాదాల మీద చర్చలు జరిగిన సన్నాసి ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ కి రైతుల సమస్యల మీద, నీటి సమస్యల మీద, భావితరాల భవిష్యత్తు, ఎందుకంటే బ్రహ్మాండంగా హిందువుని తీసుకొచ్చి కూర్చోబెట్టినా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వ ఇన్సెంటివ్స్ త్యాగం చేసేసి అత్తగారు సొమ్మాలి రాసిన రాష్ట్రాలు రాసిస్తా ఇండస్ట్రీలు అన్ని భారీకి వచ్చే లేవండి. ప్రత్యేక హోదా వస్తే ఇన్సెంటివ్స్ రాయితీలు వస్తాయి. దాని మీద మాట్లాడకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, తెలుగు జాతి బిడ్డల ఆత్మ త్యాగంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా. ఆఖరిని అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడారు. కానీ ఏం మాట్లాడారు? ప్రధానమంత్రి పక్కన కూర్చున్నప్పుడు సార్ మాట్లాడారు. నేను ఎక్కడ ఉద్యమ కార్యాచరణ అనేది దేశంలో ఏముంది, మీరు అమితే మేము తీసుకుంటాం. కేరళ గవర్నమెంట్ ఏం చేసిందండి, బిహెచ్ఎల్ ఉన్న సంస్థని ప్రైవేట్ పరం చేస్తాం, మేము కొంటాం, నామినల్ వాల్యూ కట్టి అంత నామినల్ వాల్యూ మాకు అమ్మేసి ఆ ప్రభుత్వం తీసి నడుపుతుంది. ప్రజలందరూ కూడా దాన్ని సమర్థవంతంగా నడపాలి. ఇలా కాదండి, ఒక మంచి సంస్థకి ఇచ్చి సమర్థవంతంగా నడిపే పరిస్థితి ఉంటే ప్రజలు కూడా వస్తారు. పావులబేడకి 2 లక్షల కోట్లు ఆ గుమా వ్యాపారులకి పావులబేడకి అమ్మే బదులు పావులబేడకి రాష్ట్ర ప్రభుత్వం కొరకు స్త్రీలు కడతారు. ఆ ఆటోమేటిక్ బుక్ వాల్యూ కూడా అప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే మొత్తాన్ని రద్దు చేసేస్తారు కదా రుణాలన్నీ కూడా. అందువల్ల దీని మీద ఎన్నికల ఇష్యూ జరగలేదు. అందుకనే దిక్కుమాలిన ఎన్నికల అంశాల మీద ఎన్నికలు జరిగింది. దేని మీద జరిగింది? పవన్ కళ్యాణ్ గారు 4వ భార్య ఎవరు, కొత్తగా ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? ఇంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, సరే అంశం మాట్లాడదాం ఇప్పుడు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల మునుపు ఒక మాట చెప్తాం, 1 నిమిషం తర్వాత మీ ఇష్టం. ఇంత అలాగే ఒకళ్ళు శాడిస్ట్ అనుకుంటాం, ఒకళ్ళు సైకో అంటాం, ఒకసారి ఏమో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది గత అడ్వకేట్స్ చాలా నెలలుగా మేము అనేక చోట్ల రాయలసీమలో కానీ, గుంటూరు, విజయవాడ భారత స్టేషన్, విశాఖపట్నం వెళ్ళొచ్చాం. నేను జేడి లక్ష్మణ్ గారు 2 చోట్లకి వెళ్ళొచ్చాం. అప్పుడు ఏ పార్టీ గట్టిగా మాట్లాడలేదు. ఎన్నికలు రాగానే అసెంబ్లీలో మాత్రం అన్ని పార్టీలు వైకాపా ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కూడా మద్దతు పలికి బ్రహ్మాండమైన చట్టం అన్నారు. అప్పుడు చెప్పలేదు ఎవరు. నేను కార్యక్రమాలు చేయడం చెప్పలేదు. నేను చట్టం కూడా అవసరం అంటున్నా. దాంట్లో లోపాలు ఏది కింద కోర్టులకు అవకాశం లేకుండా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్ అధికారి కాకుండా వ్యక్తి అని పెడతాం, 2-3-4 విషయాలు మినహాయించి అలాంటి చట్టం అవసరం. కానీ దాన్ని బయట తీసుకొచ్చి నేను ఎందుకు బాధపడతానంటే, అసలు ఇష్యూ మీద, మేజర్ ఇష్యూల మీద మాట్లాడకుండా పిచ్చి ఇష్యూల మీద జరిగిన ఎలక్షన్ ఇది. ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం కాకుండా బానిస చేసి తనలో తాను కొట్టుకునే విధంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చిన కార్డ్ షో. ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష పొత్తులు ఒకళ్ళు, పరోక్ష పొత్తులు ఒకళ్ళు. ఈ మధ్య కోపడ్డారు. ఉత్తుత్తు కోపడతాం, తర్వాత నిజంగా వీళ్ళు అధికారులు వస్తుంటే వాళ్ళు జైల్లో పెడతారు. వాళ్ళ అధికారులు ఉంటే వాళ్ళ ఆంకాంక్ష మేరకు వీళ్ళు ఒప్పుకుని ఈ పెద్దాన్ని ఏం జైల్లో పెడతారు. దేశ చరిత్రలో బానిస జాతికి జరిగిన ఎన్నికలు ఏమైనా ఉన్నాయంటే, ఇక్కడ ఇన్ని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాల్సింది. సార్, మీరు ఇందాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమైన అంశం. కరీంనగర్ ఆంధ్రప్రదేశ్ కాదు, కరీంనగర్ లో సాయిరెడ్డి ఆత్మహత్య చనిపోయాడు పోలీస్ కాల్పులో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని కరీంనగర్లో సాయిరెడ్డి, లేకపోతే గుప్తాగర్ వరంగల్లో, కరీంనగర్ మన కర్నూలు, పాలకొల్లు, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, వీళ్ళందరూ ఆత్మత్యాగంతో వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఎంతోమంది చనిపోయారు. మనకి ఎంత ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ కూడా లాస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు పోటీ ఇచ్చినారు, గాజువాకకి వెళ్ళినప్పుడు పరిసర ప్రాంతం అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూటమి అధికారంలోకి వస్తే తాకట్టు పెట్టేస్తే నేను ఆపాను ఇప్పటి వరకు అని చెప్పేసి వారు చెప్పుకురావడం జరిగింది. ఈ ప్రకటనతో వైజాగ్ మొత్తం వైసీపీ వైపు ఉంది, క్లీన్ స్వీప్ చేయబోతుంది. రాజధాని వైజాగ్ తరలింపు రేపు ఎన్నిక తర్వాత, అలాగే స్టీల్ ప్లాంట్ అడ్డుకోవడం, ఈ 2 ప్రకటనలతో క్లీన్ స్వీప్ వైసీపీ చేయబోతుందని చెప్పేసి అంటారు.
మీరు దాదాపు వైజాగ్ ప్రతి నియోజకవర్గం తిరిగారు. ప్రతి నియోజకవర్గం కాదండి, అక్కడ వామపక్షాలు పోటీ చేస్తున్నాయి. గాజువాకలో జగ్గునాయుడు గారు సార్ పోటీ చేస్తున్నారు. అలాగే మాధవ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు వెస్ట్లో. జేడి లక్ష్మణ్ గారు నార్త్ సీట్లో పోటీ చేస్తున్నారు. నెగ్గుతారా నెగ్గర అనేది డిఫరెంట్ ఇష్యూ అండి. పోటీ చేస్తున్నారు. ఇవన్నీ కాన్స్టిట్యున్సీలో తిరిగాం సౌత్లో. కానీ ఇవాళ ఏంటంటే 4 కాన్స్టిట్యున్సీస్ని స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. మొన్న 2019లో ఇది ముఖ్యమైన సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఇవాళ ఒక 2 సీట్లు పోయేటట్టుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. నాట్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్. నేను అదే అడుగుతున్నాను. గౌరవ ప్రధానమంత్రి వచ్చి ఎక్కడో అక్కడ మీటింగ్ పెట్టారు 15 కిలోమీటర్ల దూరంలో. మేము స్టీల్ ప్లాంట్ ముఖద్వారం దగ్గర మా అందరికీ అంటే అక్కడ కార్మిక నాయకులందరికీ అనుమతించిన ఆ పైన లోపల పెద్ద పార్క్ ఉంది, లోపల కూర్చోండి అంటున్నారు. రోడ్డు మీద కూడా రావట్లేదని అడ్డుకట్ట కూడా ఉంది. మేము అందరం కూర్చొని ధర్నా చేస్తామని చెప్పాం. మేము మోడీ గారి మీటింగ్ డిస్టర్బ్ చేయము. మేము ఇక్కడ ధర్నా నడుస్తుంది కదా, ఇన్ని వందల రోజుల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది, అందుకని మేము ఇక్కడే కూర్చుంటాం ఓకే అన్నారు. రేపు మా సాయంత్రం మీటింగ్ జరుగుతుంటే 4 గంటలకి, ఇవాళ మధ్యాహ్నం వచ్చి ఉదయం వచ్చి 10:30కి పోలీసులు వచ్చి బీభత్సం చేసి అందరిని అరెస్ట్ చేస్తుంటే అందులో ఒక థ్యాంక్స్ టు అమ్మ కొత్తగా రిక్రూట్ అయిన సబ్ ఇన్స్పెక్టర్, సార్ మీరు మీరు వెళ్ళిపోండి సార్ అంటే వదిలిపెట్టరండి, ఏదో పెద్ద ప్లాన్ ఉందని వీళ్ళకని చెప్తే మీరు తొందరగా వెళ్ళిపోండి అని చెప్పారు. థ్యాంక్స్ అమ్మా, మీకు ఎవరన్నా చెప్తున్నాను, మీరు ఇంకా ఉద్యమం చేయాలి రాష్ట్రం కోసం అంటే. పోలీసులకి ఆ రోజు నేను చాలా కష్టపడ్డాను, కేసు వేసాను ఆంధ్రప్రదేశ్ పోలీసుల తరఫున 2006లో. జస్టిస్ గంధి భవానీ ప్రసాద్ గారు, జస్టిస్ జిఎస్ సింగి గారు, హైకోర్టు జస్టిస్ చీఫ్ జస్టిస్ అని జస్టిస్ ఉన్నారు. సరే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు లేదు కానీ కొత్త రికార్డ్స్. కానీ నేను వెళ్ళిన తర్వాత ఇంకోసారి కూర్చుంటే పోలీసులు సిగ్నల్స్ ద్వారా పట్టుకుని నన్ను వేటాడి ప్రపంచంలో మెహల్ చోక్సియో, ఆ నీరజ మోడియో, లలిత మోడియో, విజయ్ మాల్యానో పట్టుకున్నారో తెలియదు కానీ మమ్మల్ని పట్టుకుని తీసుకెళ్లారు. ఆ ముందే మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్లారు. స్టాలిన్ గారు అని తీసుకెళ్ళి 24 అవర్స్లో ఎక్కువగా అయితే మన కస్టడీ చూపించారు కాబట్టి తిప్పుకుని ఎక్కువ ఉంచారండి. ఆ స్టేషన్లో పడుకున్నా కింద పడిపోతే ఒక ఆయన ట్యాబ్లెట్లు వేసుకోవాలని తెచ్చుకోవాలి, అంత బాధ పెడితే అరెస్ట్ చేయించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఏది స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడుతూ ఉంటే మేము అసలు ఏమి దౌర్జన్యం, నేను ఇన్నిసార్లు బంధులు చేయించాను. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేయడం. ఒకటి ఆయన కూడా అడ్డంగా రాసి ఇచ్చేస్తే వేరే ఉండేది. ప్రజా ఉద్యమాలకు తలొగ్గారు. అక్కడ కార్మిక నాయకులు చేసే పోరాటానికి కొంత ఇసుమంతా ఎక్కడ మాట్లాడారు? ఆ పార్లమెంట్లో ఇక్కడికి వచ్చి ఉడతూపులు పోవడం పక్కన పెట్టి పార్లమెంట్లో నాయకులు నిలదీసి మోడీ గారి దగ్గర ఉంచోవాలి కదా. అక్కడ ఆయనకి ప్రధానమంత్రి ఆఫీస్ ముందు కూర్చున్న దమ్ము ఉంది ఎవరికన్నా? అక్కడ బానిస పార్టీలు అనేకం, ఒక పార్టీని అంటలేదు, బానిస పార్టీలు, గుమ్మా వ్యాపారులకి, వెస్ట్ ఇండియా కంపెనీకి, ఆదాని గారికి ఒకళ్ళు ఇంకొకళ్ళు బానిస పార్టీలు. నేను అన్నదానికి వాళ్ళకి బాధ వచ్చినా వాళ్ళ అభిమానులకు తెలుసు ఎంత కసి ఉందో. ఒక పార్టీని అంటలేదండి. సరే ఏం జరిగింది ఆఖరికి? ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత వదిలిపెడతాను కాదంట. యాజ్ పర్ నామ్స్ ఆఫ్ పోలీసు మేము మధ్యలో మరి భీమని వెళ్ళిపోతాం, ఏ భోపాల్ దగ్గర ఎక్కడ మేము ఆపేస్తామని. ఆ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత, అహ్మదాబాద్ ల్యాండ్ అయిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆపుతారా? అంటే సిస్టమ్ అంటండి, ఏదైనా ప్రయాణం అక్కడ తిరిగి ల్యాండ్ అయ్యే లోపల వదిలిపెట్టకూడదని ఉందంట. అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ వదిలిపెట్టారు. కానీ ఖండించింది ఎవరు తెలుసా? అరెస్ట్ చేయించింది ఈయన, రాష్ట్ర ప్రభుత్వం. మమ్మల్ని ఖండించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అనేది అప్పుడు చేశారు. ఇప్పుడైతే షర్మి గారి గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మద్దతుగా వారు వ్యవహరించారు ఇండైరెక్ట్ గా అనేది ప్రజల్ని అడగండి. ఏ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ పోటీ పెట్టారనేది అర్థమైపోతుంది. సరే అందుకని ఏం చేయమంటారు చెప్పండి.